క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికి శుభాలండి. ఈ సమయమున దైవవాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. మీ వాక్యము ధ్యానం చేసుకున్నటకు మీరే మాకు సహాయం చేయాలి తండ్రి. పరిశుద్ధాత్మ బలమును, సహాయమును, సహవాసమును మా హృదయాలలో ఉంచి ఈ లేఖనములను క్రమముగా ధ్యానించినట్లు శక్తిని అనుగ్రహించుమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ప్రసాదించుమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 46 వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ నెలలో 31వ తేదీ మన యొక్క సంఘ సువార్త దినోత్సవం. రెవరెండ్ డాక్టర్ ఫాదర్ హయ్యర్ గారు మన దేశానికి, మన తెలుగు గడ్డకు వచ్చి సువార్తను ప్రకటించి ఈ గొప్ప తల్లి అని పిలువబడినటువంటి లూథరన్ సంఘం ఏర్పాటు చేయటంలో ఆయన ఒక ముఖ్యమైనటువంటి పాత్రను వ్యవహరించారు, నిర్వహించారు. దేవుని చేతిలో గొప్ప సాధనంగా ఉపయోగపడ్డారు. ఎంతో ప్రేమ, మన ప్రజల పట్ల దేవుడు చూపించినటువంటి ప్రేమను, యేసుక్రీస్తు వారి ప్రేమను మనకు మరి ఫాదర్ హయ్యర్ గారు చూపించడానికి వచ్చి ఈ గొప్ప దేవునిని మనకు దేవునిగా ఏర్పాటు చేశారు. అలాంటి మంచి ఫాదర్ హయ్యర్ గారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫాదర్ హయ్యర్ గారిని ఒక గొప్పగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రాంతాల్లోకి బైబిల్ని తీసుకుని వచ్చి, యేసయ్యను తీసుకుని వచ్చి మనకు పరిచయం చేశారు. అదేవిధంగా మన ప్రాంతంలో విద్యను నేర్పించారు. బాలికా విద్యను, ఇంగ్లీష్ విద్యను, తర్వాత ఆయా చేతి వృత్తులకు సంబంధించినటువంటి విద్యలను, ఇంకా గుడ్డివారికి అట్టి అందులకు కావలసినటువంటి విద్య పాఠశాలలు మొదలైనవి కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. కాబట్టి అలాంటి మంచి సంస్కర్త, అలాంటి మంచి గొప్ప ప్రేమ దృష్టి కలిగినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరము. ఈరోజు త్రిత్వం తర్వాతి 9వ ఆదివారము డి సరణిలో ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు పాత నిబంధనలోనేమో సామెతల గ్రంథము 16వ అధ్యాయము ఏర్పాటు చేయబడింది. ఈ సామెతల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో మనిషి అనేకమైనవి ఊహించుకుంటాడు, ఆలోచించుకుంటాడు, సిద్ధపరచుకుంటాడు. కానీ వాడు చివరికి మాట్లాడాల్సి వస్తే దేవుడు ఏదైతే వాడికి అనుగ్రహిస్తాడో అదే మాట మాట్లాడగలుగుతాడు అని. అంటే మ్యాన్ ప్రిపేర్స్ బట్ గాడ్ ఆర్గనైజింగ్. దేవుడు నిర్వహణ చేస్తూ ఉన్నాడు. రెండవదిగా అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో ఏథెన్సు పట్టణంలో, అంటే గ్రీకు ప్రాంతంలో ముఖ్య పట్టణమైనటువంటి ఏథెన్సులో పౌలు భక్తుడు అక్కడున్న వారందరి యొక్క దేవతా భక్తి, అంటే దేవుని పట్ల ఉన్నటువంటి వారికి భక్తి, కానీ సరి అయినటువంటి దేవుని పట్ల కాక ఇతరమైన వాటి పట్ల ఉన్న దానిని బట్టి బాధపడుతూ ఎలా అవకాశం దొరుకుతుందా అని పట్టణం మొత్తం తిరిగాడు. ఆ అవకాశం దొరికింది. ఎక్కడో ఓ చోట తెలియబడని దేవునికి ఇక్కడ ఆరాధన చేస్తున్నాం, ఇంకెవరైనా కొత్త దేవుడు ఉంటే ఇక్కడ ఆ పేరును రాస్తామని చెప్పేసి ఉందన్నమాట. కనుక ఆ ఆల్టర్ను వేదికగా చేసుకొని, అవకాశంగా చేసుకొని వాళ్ళ అంటే గ్రీకు తత్వవేత్తలు, వేదాంతులు చెప్పినటువంటి కొన్ని రచనలలోని
మాటలను కూడా ఉదాహరణగా తీసుకొని తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మను పరిచయం చేస్తూ పునరుద్ధానాన్ని గురించి తెలియచేశాడు. ఇలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుణ్ణి వారికి పరిచయం చేశాడు. ఆ సమయంలో కొంతమంది నమ్మారు, కొంతమంది అపహాస్యం చేశారు, కొంతమంది మళ్ళీ వింటాంలే అని చెప్పేసి అని తేలిగ్గా తీసుకున్నారు. ఏది ఏమైనా దియనూసియు, దమరి అనేటువంటి స్త్రీ వారిద్దరూ కూడా ఆ రోజున అంగీకరించిన వారిగా వారి పేర్లు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఈ టెక్స్ట్ను బట్టే మనకు ఇండిజనైజేషన్ అనేటువంటి పద్ధతి కూడా ఏర్పాటు చేయబడింది. సరే, సువార్త పాఠ్య భాగంలో దాచబడినటువంటి ధనము, రెండవది మంచి ముత్యము, ఒక ఉన్నతమైనటువంటి ముత్యము. ప్రియ స్నేహితులారా, ఎందుకు దాస్తారు? పొలంలో ధనాన్ని ఎందుకు దాస్తారు? ధనము అంటే ఆ కాలంలో బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు మొదలైనవి విలువైనటువంటి వస్తువులు. కనుక వీటిని ఎందుకు దాచేవారు, ఎలా దాచేవారు అంటే, వారు ఉపయోగించుకోగా మిగిలిన చాలా ఎక్కువైనటువంటి ధనాన్ని దాచేవాడు, లేదా వారికి పూర్వీకుల నుంచి కూడా వస్తున్నటువంటి అధిక ధనాన్ని భద్రత కోసం దాచేవాళ్ళు. యుద్ధాలు వచ్చేటువంటి సమయంలో కూడా శత్రువులకు దొరక్కోకుండా దాచేవాళ్ళు. అలాగే వీరు పెద్ద వయసులో ఉన్నప్పుడు పిల్లలు పుడితే ఆ పిల్లలకు ఈ ఆస్తిని అప్పగించేలోపు వీరు చనిపోతారనే భయంతో కూడా ఆ పిల్లలు మాత్రమే తమ ఆస్తి అనుభవించే విధానం కొరకై అనుభవించాలనే ఆశతో ఏదో ఒక చోట వారి సొంత స్థలములో లేదా పొలములో ఒక సీక్రెట్ ప్లేస్ను ఎంపిక చేసుకొని అక్కడ ఈ ఖజానాను దాచి దాని మీద ఏదైనా మొక్కను కానీ లేదా ఏదైనా దేవత విగ్రహాన్ని కానీ పెట్టి ప్రత్యేకించి చూసేవాళ్ళు. ఆ ప్రాంతంలో చాలా విషపూరితమైన పాములను తీసుకుని వచ్చి వదిలిపెట్టేవాళ్ళు, పెంచేవాళ్ళు. ఇంకా ఆ ప్రాంతానికి సంబంధించి చాలా కట్టుకథలు, భయం కల్పించేటువంటి కథలు కూడా పుట్టించి ఆ ప్రాంతానికి వెళ్లకుండా చేసేవాళ్ళు. ఇలా తాము దాచినటువంటిది తమ పిల్లలకు మాత్రమే చెందాలనే ఉద్దేశంతో పెద్దలైన వారు కొంతమంది ఏర్పాటు చేసేవాళ్ళు, లేదా వారికి ఎక్కువగా అధికంగా ఉన్నటువంటి ధనాన్ని కూడా ఆ రీతిగా దాచిపెట్టేవాళ్ళు. ఇక్కడ ఒకవేళ దేవుడు కూడా ఈ వాక్యాన్ని మనకు చెప్పటంలో, దాచిపెట్టడం అనే విషయాన్ని చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమైంది? మనిషి అనేవాడు వెతకాల్సిన వాడై ఉన్నాడు. దీనిలో ఈ రెండు ఉపమానాల్లో ఏముంది? మొదటగా దాచిపెట్టబడింది విలువైనటువంటి ఒక వస్తువు, ధనము, అమూల్యమైన వెల కట్టలేనటువంటివి చెప్పబడ్డాయి. ముత్యము, తర్వాత ధనము, దాచిపెట్టబడినటువంటి ధనము. అదే రీతిగా ఒక వ్యక్తి వెతుకుతూ ఉన్నాడు, ఒక వర్తకుడు వెతుకుతూ ఉన్నాడు. వెదకి కనుగొన్నారు, కనుగొని వదిలిపెట్టలేదు. చాలా హ్యాపీగా దాన్ని సంపాదించుకోవటం కోసం వాళ్ళకున్నదంతా ఖర్చు చేసి వాళ్ళు కనుగొన్న దాన్ని పొందుకున్నారు, సొంతం చేసుకున్నారు. ఇది ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి సంగతి. అయితే దైవీకంగా మనం చూసినట్లయితే కొంతమందికి కొన్ని దాచిపెట్టబడి ఉంటాయి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే, మా సువార్త మరుగుపరచబడిన యెడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. దేవుడు దాచిపెట్టలేదు, కానీ అవిశ్వాసమును బట్టి వారికి దాచిపెట్టబడ్డాయి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప గొప్ప సంగతులు. అలాగే గర్వాంధులు, అవిధేయులు, మాట వినని వారు కూడా కొన్ని విషయాలను తెలుసుకోలేరు. ఇప్పుడు మాస్టర్ గారు పాఠం చెబుతున్నాడు అనుకోండి, వినేవాడు దానిలో జ్ఞానాన్ని పొందుతాడు, తెలుసుకుంటాడు. వినకుండా, లెక్క చేయకోకుండా బయటికి వెళ్ళిపోయేవాడో, సాకులు చెప్పి బయటికి వెళ్ళిపోయేవాడో, వంకలు చెప్పి బయటికి వెళ్ళిపోయేవాడో, లేదా వింటున్నట్టుగా నటిస్తూ ఏదేదో ఆలోచించుకునేవాడో దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందలేడు. కనుక వాడు పరీక్షల్లో ఫెయిల్ అయిపోతుంటాడు. అలాగే కొంతమంది ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయంలో కన్నులుండి చూడకయు చెవులుండి వినకయునున్న వివేకం లేని మూడులారా అని తెలియచేయబడింది. యెషయా గ్రంథంలో కూడా 44:18 ఏం చెప్తాడు? వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడును, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడును అని చెప్పబడింది. ఎందుకనంటే ఇక్కడ దేవుడే మూసాడా అనేది ఉద్దేశం కాదు, కానీ
వారు వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అలా తయారయ్యారు అని చెప్పబడుతుంది. వీళ్ళే కాకుండా గ్రహించలేని కొందరు, అంటే జ్ఞానం తక్కువగా ఉండేటువంటి వాళ్ళు, లేదా మాకే జ్ఞానం ఉంది అన్నట్లుగా నటించేటువంటి వాళ్ళు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయన లోకములో ఉండెను కానీ ఆ స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని తెలియచేయబడుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు దైవ సంబంధమైన గొప్ప విషయాలను తెలుసుకోలేరు, గ్రహించలేరు, అంగీకరించలేరు. ఇక మరి ఎవరు తెలుసుకోగలరంటే, నెంబర్ 1, నిజముగా తెలుసుకోవాలి, దానిని గ్రహించాలి, నేను గుర్తించాలి అనేటువంటి ఆశతో నిజాయితీగా వేషధారణ లేకుండా ప్రవర్తించే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇలాంటి వాళ్ళలో యోహాను శిష్యులైనటువంటి ఇద్దరు ఎవరు? అంద్రెయ, యోహాను. వీరిరువురు కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించి వెళ్ళారు. ఒక మాట చెప్పాడు గురువుగారు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పగానే వెళ్ళిపోయారు. అలాగే మరి తిరిగి వచ్చి అంద్రెయ తన సహోదరుడితో మేము మెస్సియాను కనుగొన్నామని చెప్పగానే పేతురు కూడా వచ్చేసాడు. ప్రభు ఫిలిప్పుని పిలవగానే ఫిలిప్ వచ్చేసాడు. ఫిలిప్ వెళ్ళి నతానియేలుకు చెప్తే నతానియేలు వచ్చాడు. సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఏదో జీతాన్ని పొందుకుంటున్నటువంటి ఆ సుంకపు ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి లేవి వచ్చాడు. ఇలా యేసుక్రీస్తు వారిని, అంటే దేవునిని నిజంగా నిజాయితీగా తెలుసుకోవాలి, వెంబడించాలి, ఆరాధించాలి అనుకునే వాళ్ళు వారు ఒక్క మాటతో దేవుణ్ణి తెలుసుకోగలిగారు, వచ్చారు, వెంబడించారు. సమరయ స్త్రీ కూడా అలాగే తెలుసుకోగలిగింది. కనుక సమరయులు కూడా అలాగే, అమ్మా నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, ఇప్పుడు మేము కూడా ఆయన మాటలు విన్నాం కాబట్టి మేము కూడా ఆయన మా దేవుడని ఒప్పుకుంటున్నామని చెప్పి తెలియచేశారు, నమ్ముతున్నామని. కనుక నిజాయితీ పరులు తెలుసుకోగలుగుతారు. వేషధారణ లేకుండా ఆశ కలిగినటువంటి వారు దేవుని కోసమై తెలుసుకోగలుగుతారు. మనం ఎట్లా ఉన్నాం మరి? మనం అలాంటి నిజాయితీగా దేవుని వెతికే వారంగా ఉన్నామా? ఆరాధించే వారంగా ఉన్నామా? ఏదో పద్ధతుల కోసం, కాలక్షేపం కోసం, లేదా కుటుంబం అంతటితో కలిసి వెళ్ళాలని, లేదా అందరూ వెళ్తారు కాబట్టి వెళ్ళాలని ఇలాంటి పద్ధతులతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? ఇలా ఆరాధిస్తే మనం దేవుణ్ణి ఎప్పటికి కూడా రుచి చూడలేం, ఎరుగలేం. తెలిసి ఉంటాం కానీ ఎరిగిన వారిగా ఉండలేమని మీకు తెలియచేస్తూ, దయచేసి అలా ఉండొద్దని మిమ్మల్ని కోరుతున్నాను. రెండవది, దాచబడినది విలువైనది, ట్రెజర్ అని చెప్పబడింది. ఇది చాలా విలువైంది. ముత్యము కూడా చాలా విలువైంది. ట్రెజర్ ఏమో భూమిలో దొరికింది, ముత్యమేమో సముద్రంలో దొరుకుతుంది. చూడండి, ఈ భూమి అనేది ఒకవేళ ఇశ్రాయేలీలకు గుర్తుగా మనం అనుకోవచ్చు. తర్వాత సముద్రం అనేది లోకమంతటికి గుర్తుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే దేవుణ్ణి పట్ల ఆసక్తి కలిగిన వారు లోకంలోనూ ఉన్నారు, అన్యులలో, అలాగే ఇశ్రాయేలీల్లో కూడా ఉన్నారు. మరి సమరయులు లోకంలో ఉన్నవాళ్లే కదా. ఈ కొర్నేలి మొదలైన వాళ్ళందరూ కూడా లోకంలో ఉన్నవాళ్ళు కదా. ఫెనిక స్త్రీ కూడా లోకంలో అన్య జనాంగానికి సంబంధించిన వ్యక్తే కదా. కాబట్టి మరి నికోదేము, స్టెఫను, గమలియేలు, పౌలు వీళ్ళందరూ కూడా యూదుల్లో ఉన్నవాళ్లే కదా. కాబట్టి ఈ రెండు గ్రూపుల్లో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఈ ధనము, దాచబడిన ధనము అనేటువంటి మాటకు గ్రీకు భాష పదం ఏంటంటే థిసారోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఈ థిసారోస్ అనే మాట అంటే మీకు బహుశా ఒక డిక్షనరీ సినానిమ్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, ఆ డిక్షనరీ గుర్తు రావచ్చు. కానీ 1805 సంవత్సరంలో పీటర్ మార్క్ రోజెట్ అనేటువంటి వ్యక్తి ఈ పదాలు సినానిమ్స్ అన్నిటిని కూడా కలిపి ఒక గ్రంథస్థం చేసి దానికి ఒక ఖజానా, మాటల ఖజానా అనేటువంటి అభిప్రాయం వచ్చేటట్లుగా ఈ థెసారస్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. థెసారస్ అనేది చాలా విలువైనటువంటి వస్తువులకు, నిధి నిక్షేపాలకు పెట్టబడేటువంటి పేరు. ఇలాంటి వాటిలో ధన సంబంధమైన, అంటే బంగారము, వెండి, మణిమాణిక్యాలు, వజ్రాలు ఇవే కాకోకుండా, ఖనిజాలే కాకోకుండా చారిత్రాత్మకమైనటువంటి పత్రాలు, తర్వాత ఇలా వస్తువులు మొదలైనవి కూడా ఈ ఖజానా కింద, థెసారస్ కింద ఉపయోగించబడతాయి. మరి నాలుగవదిగా, సినగోగుల్లో ఉపయోగించేటువంటి అనేకమైన విలువైన వస్తువులను దాచిపెట్టేటువంటి ఆ పెట్టెను, తర్వాత అలాంటి పెట్టెలన్నీ ఉంచేటువంటి గదిని కూడా ఈ థెసారస్ అనే పేరుతోనే
పిలిచేవారట. కాబట్టి మత సంబంధమైన వాటిలో కూడా థెసారస్ విలువైనవి నిధి నిక్షేపాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి లేఖనము, రెండవది ఆ లేఖనాలలో దాగి ఉన్నటువంటి గొప్ప అమూల్యమైనటువంటి దేవుని చట్టము, సువార్త, దైవరాజ్యము, నిత్య జీవము మొదలైనవన్నీ కూడా ఈ గొప్ప నిధి నిక్షేపాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి, అమూల్యమైన ముత్యాలుగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దాచబడినది లేఖనము అని ఇక్కడ మనం అనుకున్నాం అనుకోండి. ఒకవేళ జెరోమ్ పండితుడు ఏమిటంటే, ఈ ఉపమానాన్ని గురించి మాట్లాడుతూ దేవుని యొక్క లేఖనమే ఒక గొప్ప ధననిధి, ట్రెజర్ అని తెలియచేస్తాడు. సెయింట్ ఆగస్టిన్ గారు ఉన్నారు కదా, ఆగస్టిన్ భక్తుడు కూడా ఏమంటాడు, ఈ రెండు నిబంధనలను, పాత క్రొత్త నిబంధనలను అవి ఒక భూమిలాగా మనం భావిస్తే వాటి లోపల దాగి ఉన్నటువంటి అనేక సత్యాలు, దానిలో ఉన్నటువంటి ముత్యాల వంటివి, విలువైనటువంటివి అని తెలియచేస్తూ ఉంటాడు. కనుక భక్తులైన వారు దేవుని వాక్యాన్ని గొప్ప ఖజానాగా భావించారు. కాబట్టి ఈ దాచబడిన ధనము మనము దేవుని వాక్యము, లేఖనములు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఖజానాను ఎందుకు దాస్తూ ఉన్నారు? తమ పిల్లలకు కూడా అందుబాటులో ఉండాలని, వారు మాత్రమే ఉంచాలంటే వారసత్వంగా సంబంధించేటట్లుగా. మరి దేవుని వాక్యం కూడా వారసత్వ సంబంధమైనదా అని మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనంలో, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు నగునని చెప్పాను. అంటే ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారి వగును అని ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? వారసత్వంగా దేవుని యొక్క వాక్యము మాది అనేటువంటి, అంటే ఒక ఖజానాకు ఉండేటువంటి లక్షణం దేవుని వాక్యానికి కూడా ఉంది అని చెప్పుకోవటం. దేవుని వాక్యము చాలా ఉన్నతమైనది. ఎందుకని దీనిని అంత ఖజానాగా, ఒక గొప్ప విలువైనదిగా మనం చెప్పుకోవచ్చు అంటే, దేవుని వాక్యము చాలా ఉన్నతమైనది. అంటే ద మోస్ట్ హై దేవుడు, ఆయన మాట కూడా అలాగే ఉన్నతమైనది. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి. ఆయన తలంపులే ఈ వాక్యము. కనుక యెహోవా నీ వాక్యమును ఆకాశమందు నిలకడగా ఉన్నదంటే చాలా ఉన్నత స్థాయిలో నిలకడగా స్థిరంగా అక్కడే ఉంది. దాని స్థాయిలో ఏది రాలేదు, అంత దూరం ఏది రాదు కూడా అని చెప్పి భక్తుడు తెలియచేస్తూ 119వ సంకీర్తన 89వ వచనంలో తెలియచేస్తాడు. దేవుడు వాక్యాన్ని చాలా గొప్పదిగానే ఏర్పాటు చేశాడు. కనుక దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని 139వ సంకీర్తనలో 2వ వచనంలో నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్న దావీదు భక్తుడు తెలియచేస్తాడు. ఆ వాక్యము అధికారము కలిగినది. లూకాసు సువార్త 4:32 వచనంలో ఆయన వాక్యము అధికారముతో చెప్పాడట. అధికారికమైనటువంటి వాక్యము, అథెంటికేటెడ్ వర్డ్స్, దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యము. అలాగే ఆ వాక్యంలో ఈ గొప్పతనాన్ని చెప్పుకోవటానికి ఒక నిధి నిక్షేపాలు ఉన్నాయి. అది ఒక గొప్ప నిధి లాంటిదని చెప్పుకోవటానికి దానికి ఉన్న ఇంకో క్వాలిటీ ఏమిటంటే, అది జీవముతో ఉన్నది, సజీవమైనటువంటిది. హెబ్రీ 4:12 ఏమనుంది? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే కూడా పదునైనదిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మాట, దేవుని వాక్యము సజీవమై, జీవము కలిగినటువంటిది. సజీవము అంటే బ్రతికి ఉన్నటువంటిది. దేవుని వాక్యములో బ్రతుకుంది, దేవుని వాక్యం ఉంది. కనుక పరిశుద్ధాత్ముడు లేనిది మనం యొక్క ఆ వాక్యాన్ని ధ్యానించటం సరైనటువంటి ధ్యానము కాదు. దానిలో బ్రతుకు మనకు దొరకదు, జీవం దొరకదని భక్తుడు రాశాడు. పరిశుద్ధాత్ముడు లేనిది వేదగామ పఠనముగాదది. కనుక వాక్యాన్ని ధ్యానించే ముందు ఎప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మన సహాయమును కోరుకోవాలి. నేను ఎప్పుడు కూడా ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవుని అడుగుతాను. కనుక మీకు ఆ ప్రార్థన ఒకే రకంగా ఉన్నట్టు కనిపించినా అది వాస్తవం. మనం చేయవలసినటువంటి ప్రార్థన అనేది నా అభిప్రాయం. ఈ వాక్యానికి ఉన్న ఇంకో గొప్ప లక్షణం ఏంటి? హెబ్రీ పత్రిక 11:3లో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మించబడ్డాయి. అంటే దేవుని వాక్యము చేతే ప్రపంచం, అంటే ఈ సృష్టి మొత్తం కూడా క్రియేట్ కలుగును గాక అన్నాడు. ఆ వాక్యము క్రియేట్ చేసేసింది, ఈ సృష్టి మొత్తాన్ని క్రియేట్ చేసింది. కనుక సృజనాత్మకత, క్రియేటివిటీ కలిగినటువంటి వాక్యము.
కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ సృష్టిని కూడా భద్రం చేసి ఉంచుతుంది ఏదో తెలుసా? పేతురు 2వ పత్రిక 3:5లో ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెన, నీవు నీళ్లు నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిన నీవు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. 7వ వచనం చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నవి. ఈ వాక్యము వల్లనే ఇప్పుడు ప్రపంచం భద్రంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, చాలామంది దేవుని వాక్యాన్ని బ్యాన్ చేయాలి, దేవుని వాక్యాన్ని మార్చేయాలి, యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించకూడదు అని అనేక రీతులుగా మాట్లాడుతూ ఉన్నారు ప్రపంచంలో అనేక ప్రాంతాలలో. ఇది చాలా తప్పు. అంటే ఈ ప్రపంచ అంతం దేవుని వాక్యం మూసివేయబడిన రోజున జరుగుతుంది కనుక. ఎందుకంటే ఈ వాక్యమే ప్రపంచాన్ని భద్రం చేస్తుంది. ప్రపంచంలో ఈ వాక్యమే లేకుండా చెయ్యాలనుకుంటే నీ కాళ్ళు చెట్టు మీద కూర్చుని వాడు కొమ్మను నరుక్కున్న వాడిలాగా అలా చేసేవాడు ఈ ప్రపంచాన్నే నాశనం చేయడానికి ప్రయత్నం చేసేవాడని ఈ సమయంలో మాట్లాడుతున్నాను. అలాగే ఈ వాక్యానికి మనల్ని రక్షించగలిగినటువంటి శక్తి ఉంది. యాకోబు పత్రిక 1:21లో లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తి గల దేవుని వాక్యము, జీవింపగల చేయగల దేవుని వాక్యము, నీ వాక్యము నన్ను బ్రతికించెను అన్నాడు కదా. జీవం కలిగి ఉంది, జీవింపజేస్తుంది. అలాగే దేవుని వాక్యానికి గొప్ప జ్ఞానము, తెలివిని ఇస్తుంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్లజేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అని చెప్పబడింది. కనుక సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఇంత గొప్పది, ఇంత ఉన్నతమైనది, ఇంత శ్రేష్టమైనది అంటే లోకములో ఏది దీని విలువకు సాటి రానిది. నిన్న మొన్న వార్తల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక బైబిల్ని, ఒక పాత బైబిల్ని వేలం వేస్తే అది 3,000 కోట్లు ధర పలికిందని అంటే ఏమనుకోవాలి? దేవుని వాక్యం ప్రపంచంలో దేన్ని ఇంత విలువ పెట్టి కొనగలుగుతారండి? ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని కొనుక్కోవటానికి ఎంతగానో భయపడేవాళ్ళు ఉంటూ ఉంటారు. మనము ఒక బైబిల్ కొనుక్కుంటున్నామంటే, ఈ బైబిల్ బహుశా 500 ఉంది అని అనుకోండి. నువ్వు 500 కొనుక్కున్నావంటే దాని విలువ కనీసం 3,000 ఉంటుంది. మిగిలిన 2,500 ఎవరో నీ కోసం ఖర్చు పెట్టారని అర్థం. కాబట్టి బైబిల్ని స్వయంగా కొనుక్కోవాలి, సంపాదించుకోవాలి. దేవుని వాక్యం యొక్క గొప్పతనం అది. రెండవదిగా దాచబడింది ఇంకేదై ఉండొచ్చు అని మనం భావించుకుంటే యేసుక్రీస్తు వారు, మరుగై ఉన్నటువంటి క్రీస్తు అని మనం చెప్పుకోవచ్చు. కనుక యేసుక్రీస్తు వారి విలువ కూడా ఎలాంటిది అని అంటే, యేసుక్రీస్తు వారి ద్వారా మనం విమోచన పొందుతున్నాం, యేసుక్రీస్తు వారి ద్వారానే మనం రక్షణ పొందుతున్నాం, యేసుక్రీస్తు వారి ద్వారానే మనం తండ్రి దగ్గరికి రాగలుగుతున్నాం, యేసుక్రీస్తు వారి ద్వారానే మనము నిత్య జీవంలో ప్రవేశించగలుగుతున్నాం, యేసుక్రీస్తు వారి ద్వారానే తండ్రి దగ్గర అడిగి మనం ఏదైనా పొందగలుగుతున్నాం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే తీర్పులో నుండి తప్పించబడుతున్నాం, యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా శిక్ష లేని వారిగా ఉంటూ ఉన్నాం, యేసుక్రీస్తు వారి అందుల విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఎంత గొప్ప అమూల్యమైన వాడో, ఎంత ఉన్నతమైన వాడో దేవుని వాక్యము, దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యత మనము లెక్కించలేని. లోకమంతా ఒకవైపు పెట్టినా, ఇలాంటి లోకాలను 100 లోకాలను ఒకవైపు పెట్టినా దేవుని వాక్యానికి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి సాటి రావు. కాబట్టి స్నేహితులారా, ఈ దాచబడినటువంటి దేవుని వాక్యము, దాచబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దాచబడినటువంటి ధనమునకు సంబంధించి యూదులు ఏమనుకునేవాళ్ళంటే భౌతికపరమైనటువంటి రాజ్యం. అంటే మూడవదిగా దాచబడింది ఏమై ఉండొచ్చు అని అంటే రాజ్యము అని మనం చూద్దాం. రాజ్యము ఏమండి, ఇంతకుముందు మనం ఏం చూసాం? దాచబడింది ఏంటది అని అంటే, ఒకటి దేవుని వాక్యం అని చూసాం, 2 యేసుక్రీస్తు అని చూసాం. క్లుప్తంగా యేసుక్రీస్తు అని గురించి చెప్పాను, మనకందరికీ తెలుసు కాబట్టి. మూడవదిగా దాచబడింది ఏమిటి అంటే రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ రాజ్యానికి సంబంధించి యూదులు ఎలా భావించేవాళ్ళు అంటే,
ఆ, భూమి, రాజు, ప్రజలు, సైన్యము, రాజ్యాంగము మొదలైనవి ఇవన్నీ ఉన్నదాన్నే రాజ్యంగా భావించేవాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బోధించుచున్నప్పుడు కూడా ఆయన బోధన బట్టి కూడా ఇలాగే శిష్యులు అనేకులు భావించారు. ఆయన ఏం చెప్పాడు? పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది అని బోధన ప్రారంభించేసరికి ఇంకా ఆ రాజ్యం వచ్చేస్తుంది కాబట్టి మన మధ్య ఉంటుందేమో, ఆ రాజు మనతో ఉంటాడేమో, మెస్సియా అని ఆశపడేవాళ్ళు. మూడవది, శిష్యులకు కూడా ఏం చెప్పాడు ఆయన? ఇది నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయమన్నారు. కాబట్టి శిష్యులు కూడా ఏమనుకున్నారంటే ప్రభువు మనకు రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పేసి వాళ్ళు ఎదురు చూశారు. ఆ తర్వాత ఇదిగో రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు. దేవుని రాజ్యం మీతోనే ఉంది, మీ మధ్యలోనే ఉంది, మీ మధ్యకి వచ్చింది. లూకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనంలో, నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అని చెప్పాడు. ఈ మాటలన్నిటిని బట్టి శిష్యులు మొదలైన వారందరూ కూడా యేసుక్రీస్తు వారే దేవుని రాజ్యాన్ని మనకు స్థాపించబోతున్నారని ఆశపడ్డారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. మరి కానీ ఆ రాజ్యం ఎక్కడుంది, ఎలా ఉంది? దీని గురించి మనం ఒకసారి చూసినట్లయితే లూకాసు వార్త 9వ అధ్యాయము 27వ వచనంలో, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యంను చూచు వరకు మరణము రుచి చూడరు అని చెప్పాడు. కానీ దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు, రుచి చూస్తారన్నాడు, కానీ ఈ లోక సంబంధమైనదని కాదని చెబుతూ ఉన్నాడు. తర్వాత మరి అందువల్ల ఆ రాజ్యాన్ని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నంబర్ 1, క్రొత్త జన్మ అనుభవాన్ని పొందాలి. క్రొత్త జన్మ అనుభవాన్ని పొందితేనే, క్రొత్తగా జన్మించితేనే ఆ రాజ్యాన్ని చూడగలం, ఆ రాజ్యంలో చేరగలం. నికోదేముతో పౌలు యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వచనాల్లో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడు అని చెప్పాడు. తర్వాత ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు అని చెప్పాడు. కాబట్టి మనం ఇక్కడ ఈ లోకంలో జరిగించే కొన్ని పనుల వలన, కొన్ని సంగతుల వలన, దేవుని ఆజ్ఞను, వాక్యాన్ని నెరవేర్చడం వల్ల మనము ఆ గొప్ప పరలోక రాజ్యములో చేరగలుగుతున్నాం, దాన్ని పొందగలుగుతున్నాం. చూడగలుగుతున్నాం అంటే రుచి చూడగలుగుతున్నాం, అనుభవించగలుగుతున్నామని చెప్పబడింది. కనుక ఇంతకీ ఈ రాజ్యములో ఉండేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, ఎలా అనుభవిస్తారు రాజ్యాన్ని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరైతే నీతి కోసం యథార్థంగా ఉండి, మంచిగా ఉండి, సత్యము కోసం బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ హింస అనుభవిస్తున్నారో అలాంటి వారికి పరలోక రాజ్యం వాగ్దానం చేయబడింది. కనుక సహోదరి సహోదరులారా, గ్రీకు భాషలో బాసిలియా అనేటువంటి మాటకున్నటువంటి అర్థం ఏంటంటే పరలోకము, పరలోక రాజ్యము అనేటువంటి మాటలు. రాజ్యము అంటే బసిలికా. ఈ పరలోకం అనే మాటకు రాయబడినటువంటి పదం ఏంటంటే హౌసియా అనేటువంటి పదము, ఔరానస్ అనేటువంటి పదము రాయబడింది. ఔరానస్ అనేటువంటి పదము రాయబడింది. కనుక వీటి అర్థం ఏంటంటే, మనం మొత్తం మీద చూస్తే ఒక నిత్యత్వము, ఒక ఉన్నతమైన గొప్పదైన ఒకటి ఏదో మొత్తం మీద, తర్వాత సంతోషము, అధికారము అనే అభిప్రాయాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా లోకంలో దేవుడు జరిగిస్తున్నటువంటి సంగతులు, దేవుడు చేస్తున్నటువంటి విషయాలు, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. లోకంలో దేవుడు అధికారాన్ని కలిగి ఉన్నాడు, లోకంలో దేవుడు నిత్యుడై ఉన్నాడు, లోకంలో దేవుడు తాను గొప్పవాడై ఉన్నాడు. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి, కానీ లోక సంబంధమైనవి కాదు. అంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అని చెప్పబడినటువంటిది ఎలా ఉన్నాయి అంటే, లోకంలోనే మనతోనే మన మధ్య ఉంది, కానీ లోక సంబంధమైనది కాదై ఉన్నది. కాబట్టి దీనిని కూడా ఎవరు అనుభవించగలరు, ఎవరికి తెలుస్తుంది అని అంటే, క్రొత్త జన్మ అనుభవాన్ని పొందిన వారికి మాత్రమే ఆ రాజ్యము, ఆ అధికారము, ఆ గొప్ప స్థితి తెలుస్తుంది. ఎందుకనంటే దేవుని రాజ్యము అంటే ఏమని చెప్పబడింది? రోమాపత్రిక 14:17లో, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ 1 నీతి, 2 సమాధానము, 3 పరిశుద్ధాత్మ యందలి ఆనందము.
నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అంటే మన మధ్యలోనే మనతోనే పరలోక రాజ్యం ఉందన్నమాట. ఏమండి, ఎక్కడి దాకా ఎందుకు? మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ చిన్న గుప్పిల్లో సరిపోయినంత ఉంది. కానీ దానిలో ఎన్ని రకాల ఫోల్డర్స్ ఉన్నాయి. ఒక ఫోల్డర్లో ఉన్న సంగతి ఇంకో ఫోల్డర్లో ఉండదు. అలా వీడియోస్ కొన్నిట్లో ఉంటాయి, ఆడియోస్ కొన్నిట్లో ఉంటాయి, తర్వాత మన నోట్స్ కొన్నిట్లో ఉంటాయి. ఇలాగ అనేక రకాలుగా మనము దానిని ఉపయోగించుకుంటూ ఉంటాం. అన్ని దీనిలోనే ఉన్నాయి. అలాగే పరలోక రాజ్యము కూడా ఈ లోకములో దేవుడు ఉంచాడు. ఆఫ్టర్ ఆల్ మనిషి అయినటువంటి నీవు నేనే ఇలాంటి అనేక విషయాలు దాగి ఉన్నటువంటి చిన్న సెల్ ఫోన్ని ఏర్పాటు చేయగలేంది. చిన్న సెల్ ఫోన్లోని ఇవన్నీ ఏర్పాటు చేయగలేంది. మనలను సృష్టించిన దేవుడు ఈ లోకంలో పరలోకాన్ని ఉంచలేడా? కాబట్టి ఆయన ఉంచగలడు. దియా ప్రసాదరావు గారు ఓ పాట పాడతారు, ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని, ఇంటా బయట నేను కంటి పాపనై నీకు నడుచుకోవాలని, ఇదే నా కోరిక అని పాడతాడు. చాలా భావార్థకమైనటువంటి కీర్తన ఇది. కరెక్ట్, దేవుని వాక్యానికి సంబంధమైనటువంటి మంచి కీర్తన. ఇలా దేవుని వాక్యము, దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 3 రాజ్యము ఈ దాచబడిన ధనముగా మనము పోల్చి చూడవచ్చు. ప్రియ స్నేహితులారా, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఫ్యూచర్ ఈవెంట్ అండ్ ప్రజెంట్ రియాలిటీ అని ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఇక దాచబడిన ధనం 4వదిగా ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే నరుడు, మానవుడు. దేవుడు మానవునికి ఇచ్చిన విలువ దేనికి ఇవ్వడు. దేవునికి ఇవ్వడు. ఒక వ్యక్తి రక్షింపబడటం కోసం, బాగుపడటం కోసం 2000 పందులు నాశనం అవటానికైనా ఒప్పుకున్నాడు. ఒక మనిషి చెడిపోతే అసలు ఈ ప్రపంచమంతా నాశనం అయిపోయినా తనకు బాధ లేదు. ఒక మనిషి చెడిపోతే ఆయనకు బాధ. ఈ ప్రపంచం అంతా ఏమైపోయినా పర్లేదు కానీ ఒక మనిషి మారు మనసు పొందితే ఆయనకు సంతోషం. అంటే దేవుడు మనిషి పట్ల ఎంత విలువనిస్తున్నాడో చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిని ఇస్తున్నాడో. దేవదూతలకు కూడా ఇవ్వనటువంటి ఉన్నతమైన స్థాయిని దేవుడు మనకిస్తున్నాడు. అందుకే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి దిగి వచ్చాడు. ఈ మట్టిలో మనిషిగా తాను కూడా ఉన్నాడు, మనతో కలిసి జీవించాడు, అవమానించబడ్డాడు, హింసింపబడ్డాడు, కొట్టబడ్డాడు, ఇవన్నీ ఓర్చుకున్నాడు, మరణించాడు. దేవుడు మరణించాడు. ఇది గొప్ప భయంకరమైనటువంటి సత్యము. దేవుడు మరణించి తిరిగి లేచాడు. ఉచితంగా రక్షణ మనకిచ్చాడు. కాబట్టి నీకంటే నాకంటే దేవుడు ఇంకెవరిని ప్రేమిస్తాడండి? కనుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని భక్తుడైనటువంటి యోహాను గారు తెలియచేస్తాడు. కనుక ఈ మనిషి కూడా దాగి ఉన్నటువంటి మనిషి, రహస్యంగా ఉన్నటువంటి మనిషి. మనిషికి దాక్కోవటం అలవాటు అండి. ఆదాము ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు వెళ్ళాడు. పిలిచి, ఆదామా పొరపాటు చేసావా? రైట్ నాయన, నేను నిన్ను రక్షించడానికి కావాల్సిన ప్లాన్ సిద్ధం చేస్తాను, నువ్వు అంతవరకు ఈ తోట బయట ఉండమని ఆదాము అవ్వలను తోట బయట ఉంచాడు కదా. ఏ అవ్వ వైపు అతడు సాకు చూపించాడు, ఆ అవ్వ నుంచే కుమారుని పుట్టించి, స్త్రీ నుంచే కుమారుని పుట్టించి మనకు రక్షణను అనుగ్రహించాడు. అరణ్యములో 40 సంవత్సరాలు దాగి ఉన్నాడు మోషే. ఆ మోషేను పిలిచి తన ప్రజలకు బానిస విముక్తిని కలిగించాడు. బండ చాటును దాగి ఉన్నటువంటి గిద్యోనును పిలిచి తన ప్రజలకు విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెదకి రక్షించాడు. మనిషిని ఆయన వెతుకుతూ ఉన్నాడు. మేడ గదిలో భయపడుతూ బిక్కుమంటూ దాక్కున్నటువంటి శిష్యుల దగ్గరకు వెళ్ళి వారిని బయటకు తీసుకుని వచ్చి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి లోకమంతటికి సువార్తను ప్రకటించడానికి ప్రభువు పంపించాడు. కనుక ప్రియ సహోదరులారా, మనిషి దేవునికి విలువైన వాడు, అమూల్యమైన వాడు, ముత్యము కంటే కూడా అమూల్యమైనటువంటి వాడు. కాబట్టి ఈ మనిషిని ఆయన కొన్నాడు. అక్కడ ధనాన్ని, పొలాన్ని ఒక వ్యక్తి కొనుక్కున్నాడు కదా, అలాగే ముత్యాన్ని కూడా కొనుక్కున్నాడు కదా. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు కూడా మనుషులను కొన్నాడు. ఇది పరలోకంలో చెప్పబడుతుంది మాట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ప్రతి భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒకనికి రాజ్యముగాను యాజకులను గాను
చేసితివి. మనుషులను కొని, నీ రక్తమిచ్చి కొని. మత్తయి సువార్త 20:28 ఉంది, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం అంటే విమోచింపబడేటువంటి క్రయధనముగా బానిసత్వ విమోచన కోసం కట్టేటువంటి డబ్బుగా. అపోస్తుల కార్యం 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన. ఇంతకీ రక్తం కాచింది ఎవరండి? యేసుక్రీస్తు వారు. కానీ ఇక్కడ ఏమని చెబుతున్నాడు? దేవుడు అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు దేవుడు కాదని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అనేకమైనటువంటి వీడియోలు చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో కూడా. ఈ మాట మరి రక్తం చిందించిన వాడు దేవుడు అని చెప్పబడుతుంది యేసుక్రీస్తు వారిని గురించి. కనుక మనము అనవసరంగా దేవుని వాక్యాన్ని గలిబిలి చేసేటువంటి బోధలు చేయకుండా ఉంటే మంచిదని అలాంటి సహోదరులను సవినయంగా కోరుతూ ఉన్నాను. ప్రియులారా, అలాగే పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో కూడా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. కాబట్టి యేసు క్రీస్తు వారు దేవుడు, ఆయన తన రక్తాన్ని చిందించి మనలను కొనుక్కున్నాడు. ఇంత త్యాగం ఏ రాజు చేస్తాడండి? ఇంత త్యాగం ఏ వ్యక్తి చేస్తాడు? ఏ తండ్రి చేస్తాడు? మనిషి కోసం ఎవరు ఇంత చేయగలుగుతారు? కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనలను విలువైన వస్తువుగా, విలువైన గొప్ప ఉన్నతమైన వారిగా మనిషిని చూస్తున్నాడు. కాబట్టి ఆ విలువైన దాచబడినది ఏమేమిటండి? ఒకటి దేవుని వాక్యము, రెండవది క్రీస్తు, మూడవది రాజ్యము, నాలుగవది నరుడు అని చెప్పుకున్నాం. ఇక అసలు ఇక్కడ చెప్పబడిన ఉపమానము 2 రకాలు ఉంటాయి కదా, ఆల్గోరిస్, పారబుల్స్, మెటాఫోర్స్ మొదలైనవి ఉంటుంటాయి. వీటిలో ఆల్గోరిస్ అంటేనేమో ఒక పెద్ద కథ చెప్పబడుతుంది. ఆ కథలో ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి కూడా దేనికో దానికి పోల్చబడతాడు. పారబుల్ లేదా ఈ రూపకాలంకారానికి సంబంధించినటువంటి వాటిలోనేమో ఎలా ఉంటుందంటే, కేవలం కథ ఎంత చెప్పినా, చిన్నది చెప్పినా పెద్దది చెప్పినా ఒకే ఒక సత్యం ఉంటుంది దానిలో. ఆ ఒకే ఒక విషయాన్ని మనం తీసుకోవాలి. లేదా మహా అయితే ఒక 5-6 క్యారెక్టర్లను కనుక ఆ కథలో చెప్తే ఏదైనా 1-2 క్యారెక్టర్ల మధ్య ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ పరలోక రాజ్యానికి సంబంధించిన దాచబడిన ధనము, అమూల్యమైన ముత్యము అనేటువంటి విషయంలో కూడా మనము ఈ పారబుల్ అనేటువంటి ఉద్దేశంతోనే చూడాల్సి ఉంటుంది. దీనిలో ఏదైనా ఒకే ఒక సత్యాన్ని మనం గుర్తించాలి కానీ ప్రతిదాన్ని పోల్చుకోకూడదు. అంటే ఆ పొలం ఏంటి, ఆ చూసిన వ్యక్తి ఎవరు, కొన్న వ్యక్తి ఎవరు, ఏమమ్మాడు, దాచబడిన ధనం ఏంటి, ఇలాగ అన్నిటినీ పోల్చుకోవటానికి లేదు. అలాగే ముత్యం ఏంటి, వర్తకుడు ఎవరు, ఆ ముత్యం దొరికిన సముద్రం ఏంటి, ఆ ముత్యాన్ని పట్టుకున్న జాలరు ఎవరు, వీటన్నిటిని గురించి ధ్యానించాల్సిన అవసరం లేదు. వాటన్నిటికి ప్రాముఖ్యత ఉండదు. ప్రాముఖ్యత ఉండేది ఏంటంటే ముత్యాన్ని సొంతం చేసుకోవటం, వెతకటం, సొంతం చేసుకోవటం. ఒక విలువైన దానిని, అమూల్యమైన దాన్ని కొనుక్కోవటానికి తమకున్న వాటిని కూడా కొనుక్కోగలగటం. కాబట్టి దీనిలో చేయాల్సిన ముఖ్యమైనది ఏంటంటే, ఏదో ఒకటి దాచబడి ఉంది, రహస్యంగా ఉంది అంటే మనం దాన్ని పొందలేక ఇన్నాళ్ళు కూడా మన ఎదురుగానే ఎక్కడో ఉంది ఒక ఉన్నతమైనది. దానిని మనం సొంతం చేసుకోవాలి. ఆ సొంతం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. దాన్నే వెతకుట అని చెప్పేసి అన్నాడు. పాత నిబంధనలో కూడా వెతకమని తెలియచేయబడుతుంది. వెతకమని 105:4 కీర్తనలో చూసి యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి అని చెప్పబడుతుంది. అలాగే మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకుడని ఆమోసు 5:14 చెప్పబడుతుంది. ఇక యేసుక్రీస్తు వారి బోధ ప్రారంభిస్తూనే ఏమన్నాడు? వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, కాబట్టి ఇలాగూ అడుగుడి మీకు ఇవ్వబడని ప్రభువు తెలియచేశాడు. అలాగే కొలస్సీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, మీరు పైనున్న వాటిని వెతకండి అని చెప్తాడు. పైన ఉన్నతమైన వాటిని, గొప్ప వాటిని వెతకండి అని తెలియచేయబడుతుంది. కాబట్టి స్నేహితులారా, మనము వెతకటంలో ఇక్కడ 2 రకాలు చెప్పబడ్డాయి. ఒకటి, ఒక వ్యక్తి పొలంలో ధనాన్ని కనుగొన్నాడు. అంటే ఆ పొలంలో పనిచేసే వ్యక్తి అయి ఉండొచ్చు. అతడు అక్కడ ఏదో గొప్ప ధననిధి ఉంది అని వెతికినట్టుగా లేదు, కానీ అనుకోకుండా పనిచేస్తూ ఉండగా ఆ ధననిధి కనబడింది. మళ్ళీ దాన్ని కప్పిపెట్టి వచ్చి అప్పుడు పొలాన్ని కొనుక్కున్నాడు, నీతిగా కొనుక్కున్నాడు. రెండవది, ఈ వర్తకుడు కావాలని మంచి ముత్యం కోసం వెతుకుతూ ఉన్నాడు. కనుక ఈ రెండిట్లో కూడా మనం కావాలని వెతికినా, రెండవది అనుకోకుండా మనకు ఎదురుపడిన,
గొప్ప వస్తువు, ఉన్నతమైన సంగతి, పరలోక రాజ్యము, యేసుక్రీస్తు, దేవుని వాక్యము, దానిలో ఉన్న రహస్యము, గొప్ప విషయాలను మనం కావాలని వెతికి తెలుసుకున్నా, పరిశోధించి, లేక ఏదో రీతిగా మనకు హఠాత్తుగా దేవుని దయ వలన మనకు ప్రత్యక్షమైన దానిని స్వీకరించవలసిన వారిగా, దాన్ని సొంతం చేసుకోవటానికి ఎంతో ప్రయత్నం చేయవలసిన వారిగా ఉన్నామని తెలియచేస్తూ ఉన్నాను. మర్చెంట్ చాలా గొప్ప విషయాలు చేశాడు. అతడు చేసినటువంటి మంచి సంగతులు ఏంటంటే, ఈ రెండు ఉపమానాల్లో ఉన్నటువంటి విషయం, ఒకటి వెతకి కనుగొన్నారు, రెండు సొంతం చేసుకున్నారు. ఈ సొంతం చేసుకోవటం గొప్ప విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, సొంతం చేసుకోవటంలో కూడా అక్రమం లేదు. నీతిగా, యథార్థంగా, వాస్తవంగా, నైతిక పద్ధతుల్లో సొంతం చేసుకున్నాడు. కాబట్టి మనిషి జీవితంలో ఏముండాలని తెలియజేయబడుతుందంటే నీతి. ఇందాక రోమపత్రికలు ఏం చెప్పుకున్నాం? పరలోక రాజ్యము భోజనం పానము కాదును, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని చెప్పబడింది. కనుక నీతి వ్యక్తి జీవితంలో ఉండాలి. పరలోక రాజ్యము అంటే మనలో నీతి ఉండటము, నీతి కలిగి ఉండటము. కాబట్టి చెడును తీసివేసుకోవటము, అనేక రీతులుగా నీతి చెప్పబడింది బైబిల్లో. ధర్మశాస్త్రం అంతటిని పాటించటం నీతి అని చెప్పబడింది. ఈ ధర్మశాస్త్రం లేనప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం నీతి అని చెప్పబడింది. ఎవరు? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అప్పటికి ధర్మశాస్త్రం లేదు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అంతటిని కూడా పాటించడం వల్ల నీతిమంతులు అని చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 6:25 ప్రకారం. అలాగే ఏదైనా మన చుట్టూ ఉన్న ఒక చెడును ముందుకు వెళ్ళి తీసివేయటం కూడా నీతి అని చెప్పబడింది. కీర్తన 106లో 30-31 ఈ మాటలు తెలియజేయబడతాయి. ఈ నీతికి ఆధారం ఎవరంటే దేవుడే. ఆ దేవుడిచ్చేటువంటి నీతి, లేదా ఆయన నీతిని పొందటానికి, ఆ నీతి పర్వతం మీద ఉన్నతమైన స్థాయిలో ఉండటానికి అర్హుడు ఎవరంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. కాబట్టి వ్యక్తి జీవితంలో పరలోక రాజ్యం ఎలా బయలుపడుతూ ఉందో మనము చూడవచ్చు. ఇక స్నేహితులారా, ఈ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నట్టంటే మనం చెల్లించటం, మనం సుంకం చెల్లించటం, కావలసినటువంటి పైసలు చెల్లించడం అన్నమాట. కష్టపడటం, శ్రమలు అనుభవించడం, నీతిని సంపాదించుకోవటం, అంటే నీతిని పోగొట్టుకోకుండా జీవితంలో నిలబెట్టుకోగలుగుతాం. సమాధానాన్ని, దేవుడు అనుగ్రహించిన రక్షణను, విమోచనను, పరిశుద్ధతను కోల్పోకుండా దాచుకోవటమే. అందుకోసం అవసరమైతే హింసను, అవమానాన్ని, కష్టాన్ని, దేన్నైనా, పేదరికాన్నైనా అనుభవించటమే సమస్తము చెల్లించడం, తనకు కలిగినదంతా అమ్ముకోవటం అనేటువంటి మాట యొక్క భావం. దాన్నంతా ఇచ్చి మనం దేన్ని నిలబెట్టుకుంటున్నామంటే మనతో దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతను, యథార్థతను నిలబెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ త్యాగము లేకపోతే ఆ అమూల్యమైనటువంటి గొప్ప దేవుని రాజ్యము మన జీవితాల్లో ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, గిమ్ ఇలియట్ అనేటువంటి 29 సంవత్సరాల యవ్వనస్తుడు ఈక్వెడార్ ప్రాంతంలో సేవ చేయటానికి వెళ్ళిన 5 మిషనరీల్లో చాలా ప్రధానమైన వ్యక్తి. ఇతనికి 29 సంవత్సరాలే. ఆ ప్రాంతం ఎడారుల్లోకి వెళ్ళిపోయాడు, అడవుల్లోకి వెళ్ళిపోయాడు సేవ చేయటానికి. ఆ అడవుల్లో భయంకరమైనటువంటి నాగరికత లేని మనుషులు ఉన్నారు. వాళ్ళని చంపటమే వాళ్ళ యొక్క ఉద్దేశం. కొత్త వ్యక్తులు కనపడితే చంపేసేస్తారు, వాళ్ళ వల్ల ఏ సమస్య ఉంటుందని. కనుక అలా చావు తనకు ఉంది అని తెలిసి కూడా వాళ్ళ మధ్య ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడాడు, వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆ దేవుని వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించడంలో వారి చేత చంపబడి ప్రాణాలు పోగొట్టుకొని హతసాక్షి అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, ప్రాణాలు పోగొట్టుకోవటం కాదు, ప్రాణాన్ని సంపాదించుకున్నాడు. నా నిమిత్తము దాన్ని పోగొట్టుకున్నవాడు దానిని పొందును. పరలోక రాజ్యము కొరకై ప్రాణాన్ని ఎవడైనా పోగొట్టుకోగలిగితే అది పోగొట్టుకోవటం కాదు, లోకరీతిగా పోగొట్టుకోవటం అని చెప్పుకుంటాం, కానీ అది సంపాదించుకోవటమే. కనుక గిమ్ ఇలియట్ ఇలాగ అనేక మంది గొప్ప వ్యక్తులు చూసారా. ఫాదర్ హయ్యర్ కూడా మన దేశానికి వచ్చి అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి మలేరియా మొదలైనటువంటి రోగాలు, మనుషులు చనిపోతున్న రోజుల్లో కూడా భయపడకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. గిమ్ ఇలియట్ అంటాడు, హీ ఈజ్ నో ఫూల్ హూ గివ్స్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూజ్. ఎవడైనా సరే తాను
నిలబెట్టుకోలేనిది ఇచ్చి నిలబెట్టుకోవటం, పోగొట్టుకుని నిలబెట్టుకోవటం చాలా గొప్ప విషయం అని తెలియచేస్తున్నాడు. అలాగే 2013వ సంవత్సరంలో ఒక వేలంపాట జరిగింది. దానిలో గ్రీన్ ఫ్యామిలీ అనేటువంటిది ఒక ఫ్యామిలీ ఏం చేసిందంటే వేలంపాట పాడారు. ఆ వేలంపాటలో ఏం జరిగిందంటే వాళ్ళు మార్క్స్ వార్తకు సంబంధించిన ఒక చిన్న పేపర్, చేత్తో రాయబడినటువంటి పేపర్, ఏడి అంటే క్రీస్తు శకం 180 ఆ ప్రాంతంలో రాసినటువంటి ఒక పేపర్ లభించింది పరిశోధనలో. దానిని వారు ఎంత వెల ఇచ్చుకున్నారంటే $1.5 మిలియన్ ఇచ్చి ఆ చిన్న పేపర్ను, దేవుని వాక్యాన్ని కొనుక్కున్నారు, సొంతం చేసుకున్నారు. తద్వారా ఆ పరిశోధకులకు ఇంకా చక్కగా ప్రోత్సాహాన్ని ఇస్తూ దేవునికి సంబంధించినటువంటి విషయాలు బయటికి రావటానికి వారు ఎంతగానో సహకరించారు. $1.5 మిలియన్ డబ్బులు ఇచ్చి ఒక చిన్న పేపర్ దేవుని వాక్యాన్ని కొన్నారు. సహోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎన్ని బైబిల్స్ కొని ఎంతమందికి పంచాలండి? ఈ లెక్కన చూస్తే త్యాగము లేకపోతే మన జీవితాల్లో ఈ గొప్ప అమూల్యమైన దాన్ని పొందుకోలేం. మరియమ్మ తాను కన్యగా ఉండి మరి తాను దేవుని కోసం సమర్పించుకోకపోతే ఆమె క్రీస్తుకు తల్లి కాలేదు. యోసేపు ఆయన తన భార్యను అంగీకరించి దేవుని మాటకు లోబడకపోతే యేసుక్రీస్తు వారిని దేవునికి అన్నీ చేసి పెట్టేటువంటి ఒక చిన్న పిల్లవాడిగా దేవుణ్ణి ఎత్తుకుని ఆయనకు కావాల్సినవన్నీ చేసేటువంటి ఒక గొప్ప అమూల్యమైన భాగ్యాన్ని యోసేపు పొందేవాడు కాదు. శిష్యులు వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను, వారికి ఉన్నటువంటి ఆ వృత్తి సముద్రాన్ని మొదలైన వాటిని, కుటుంబాలను, ఇంటిని వదిలిపెట్టి రాకపోతే ఈ సువార్త అనేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రకటించేటువంటి హక్కును, అధికారాన్ని వాళ్ళు పొందేవారు కాదు. స్టెఫను ప్రాణాలకు భయపడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మధ్య యేసుక్రీస్తు వారిని ప్రకటించేటువంటి అవకాశాన్ని పొందగలిగేవాడు కాదు. పౌలు ఈ లోకంలో ఉన్న వాటినన్నిటినీ పెంటగా ఎంచుకోకపోతే అతడు ఒక గొప్ప అన్యజనులకు అపోస్తలుడిగా వెళ్ళగలిగేవాడు కాదు. కనుక ఇవన్నీ కూడా త్యాగములోనే వచ్చాయి. ఇవన్నీ కూడా గొప్ప త్యాగంలో నుంచే పొందగలిగారు. మన జీవితాల్లో మనం కూడా దేవుని దగ్గర, మనము దేవుని నుంచి ఈ ఉన్నతమైనటువంటి వాటిని, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనం కూడా కొన్నిటిని వదులుకోగలిగిన వారిగా, విడిచిపెట్టే వారిగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కనుక మనకి తెలుసో మనకు తెలియకుండానో, మనం అనుకునో మనం అనుకోకుండానో, మనం ప్రయత్నించో లేక ప్రయత్నం లేకుండానో ఈ అమూల్యమైన సత్యాలు మన ఎదుట పడినప్పుడు వాటిని ఖచ్చితంగా సంపాదించుకోవాలి. ఇక ముగించుతూ ఉన్నాను ప్రియ స్నేహితులారా, మన యొక్క లిటర్జీ ప్రకారం అమూల్యమైన దాచబడిన జీవము ఈ ఆదివారం మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో, సువార్త భాగంలో ఆ దాచబడిన ధనము, అమూల్యమైన ముత్యము ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి నిత్య జీవము, నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి ఈ లోకం అంతట్లో మనకున్న వాటినన్నింటిని కూడా వదులుకున్న అవసరం అయితే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును జీవాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమని ప్రభువు చెప్పారు. కనుక పాత నిబంధనలో వ్యక్తి యొక్క నిర్ణయాల కంటే దేవుని నిర్ణయాలు గొప్పవి, ఉన్నతమైనవిగా ఉంటాయని చెప్పబడింది. అలాగే పత్రిక పాఠ్యభాగంగా అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక అవకాశాన్ని యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడానికి పౌలు భక్తుడు చక్కగా ఉపయోగించుకున్నాడు. పరలోక రాజ్యాన్ని పొందటానికి మనిషి పోగొట్టుకునేవి పెద్ద లెక్కలోనివి కాదు. ఈ లోకంలో పరలోక రాజ్యము, ఆయన అనుగ్రహించే నిత్య జీవము చాలా ఉన్నతమైనది, అమూల్యమైనదని తెలియచేస్తూ ఉన్నాను. మనం కనుక మన జీవితంలో కూడా ఎన్నో రకాలుగా తాత్కాలికమైన వాటి కోసం ఖర్చు పెడుతుంటాం. మందు కోసం కానీ, అంటే త్రాగుడు కోసం కానీ, వ్యభిచారం కోసం కానీ, ఇంకా ఇహలోక సంబంధమైన సౌకర్యాలు, వినోదాలు మొదలైన వాటి కోసం కానీ ఎన్నో మనం ఖర్చు పెడుతూ ఉంటాం. వాటిని పెద్ద లెక్క చేయం మనం. కానీ దేవునికి ఇవ్వాల్సి వచ్చేసరికి
దేవునికి ఏదైనా చేయాల్సి వచ్చేసరికి, సంఘ విషయంలో చేయాల్సి వచ్చేసరికి, దైవ సేవకుని విషయంలో ఏదైనా చేయాల్సి వచ్చేసరికి, దేవుని పేరట ఏదైనా చేయాల్సి వచ్చేసరికి మాత్రం చాలా బాధపడుతుంటాం. గుర్తుపెట్టుకోండి, మనము ఒక టీవీ నెల మొత్తం చూడటానికి ఒక 500 600 కడుతున్నాం అనుకోండి, దేవునికి మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం నెలలో? ఇలా టీవీనే కాదు, సెల్ ఫోన్ మొదలైనవి చాలా ఉన్నాయి. మనం వ్యర్థమైనవిగా ఖర్చు పెట్టేవి చాలా ఉన్నాయి మన జీవితంలో ఒక నెలలో. వాటికి ఎంత ఉపయోగిస్తూ ఉంటాం? మనకు నిత్య జీవాన్ని ఇచ్చే ఆ సంఘ విషయంలో, దైవ సేవకుల విషయంలో మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నాం గమనించుకొని దేవునికి మనము ఇవ్వగలిగే వారిగా ఉందాం. నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి, ఏదైనా సమర్పించడానికి సిద్ధంగా ఉండే త్యాగపూరితమైనటువంటి, సంతోషకరమైనటువంటి హృదయాన్ని కలిగి ఉందాం. సర్వశక్తిమంతుడు అలాంటి మంచి సంతోషంతో కూడుకున్న హృదయంతో కలిగి మనం ఉండి దేవుణ్ణి సంతోషపరుస్తూ మనం నిత్య జీవాన్ని పొందుకోవటానికి త్యాగమును చేయగలిగిన వారిని ఉండినట్లు మనల్ని బలపరచునుగాక, మనల్ని నడిపించునుగాక. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ మాటలను మీరు ఇంతవరకు విన్నందుకు మీకు చాలా వందనాలు తెలియచేస్తున్నాను. తర్వాత దీనిని లైక్ చేయండి, ఇంకా వేరే వాళ్ళు కూడా వినటానికి అవకాశం ఉంటుంది. రెండవది, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోమని చెప్పండి. మొదటగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈ పరిచర్యను ప్రేమిస్తూ దాసుని కుటుంబ పోషణ కోసమై, పరిచర్య కోసమై ఏదైనా సమర్పించాలనుకునే వాళ్ళు నా ఫోన్ నంబరు ఇస్తూ ఉన్నాను. ఆ ఫోన్ నంబర్కు మీరు కానుకను పంపించవచ్చని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. 9866967494. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. తల వంచండి. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఇదిగో ఈ సమయమునందు ఇంతవరకు మీ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ప్రభువా, నిత్య జీవము, పరలోక రాజ్యము, మీ యొక్క పరిపాలన, ఆ నిత్యత్వాన్ని, ఆ సంతోషాన్ని, ఆ గొప్ప ఆనందాన్ని, సమాధానాన్ని మా జీవితాల్లో కూడా మేము కలిగి ఉండటానికి ప్రభువా, ఇహలోక సంబంధంగా మేము ఏమేమి ఖర్చు పెట్టుకోవాలనో, ఏమేమి వదిలిపెట్టుకోవాలనో, ఏమేమి తీసివేసుకోవాలనో మా ప్రభువా, అవి ఎంత విలువైనను ఆ గొప్ప నీతిని, సమాధానమును, ఆనందమును, జీవమును పొందకుండా అడ్డు వచ్చే ప్రతి దానిని కూడా నాయన విడిచిపెట్టగలిగినటువంటి సంతోషకరమైన, త్యాగపూరితమైన హృదయం మాకు దయచేయండి. వాటిని విసర్జించగలిగినటువంటి గొప్ప బలమును మాకు అనుగ్రహించండి. జీవమును ప్రేమించేటువంటి గొప్ప జ్ఞాన వివేకములు కలిగిన మనస్సును మాకు దయచేయండి. మీరు అనుగ్రహిస్తున్న నిత్య జీవాన్ని రుచి చూడగలిగినటువంటి ఆసక్తి మాలో పెంపొందింప చేయండి తండ్రి. నిజాయితీగా నిన్ను వెంబడిస్తూ, వేషధారణ లేకుండా, కేవలం ఏదో ఆయన పేరు కోసమో లేదా డైలీ చేస్తున్న దాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని ప్రేమించి ఆయన చేస్తున్నటువంటి సంగతులన్నీ చేసేవారిగా కాక, నాయన మేము నిజాయితీగా, వాస్తవంగా నిన్ను కోరుకుంటూ మీరు అనుగ్రహించే ఆ గొప్ప సంగతులను నాయన హృదయపూర్వకంగా ఆశించే వారిగా నా తండ్రి మేము ఉండటానికి మాకు జ్ఞానము దయచేయండి, మాకు బలము దయచేయండి. అలాంటి ఏక హృదయం మాలో అనుగ్రహించండి. నూతనమైన మనస్సు మాలో పుట్టించి బలపరిచి దీవించండి. ఆయన ఈ వాక్యం వినినటువంటి నీ బిడ్డలలో ఆయన ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో అటు అవసరతలు తీర్చి ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యము, క్షేమము, ఆయుష్, సమాధానము వారి జీవితాలను అనుగ్రహించండి. వారి పనిపాట్లలో తోడై ఉండండి ప్రభువా. ఇహలోక సంబంధమైన కొదువలేని స్థితిని కూడా బిడ్డలకు దయచేయండి. ఆయన సమున్నతమైనటువంటి అనేకమైన మేలులు వారికి దయచేయండి ప్రభువా. ఈ దాసుని కూడా ప్రేమించి, పరిచర్యను ప్రేమించి కానుకను సమర్పిస్తున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి మా ప్రియ తండ్రి. ఇదిగో మా ప్రియ ప్రభువా, ఈ వాక్యమును నా తండ్రి హృదయాల్లో పదిలపరుచుకొని ఆ చొప్పును జీవించే భాగ్యము, ధన్యత మాకందరికీ దయచేయమని, నీ చిత్తమైతే తిరిగి మరొక పర్యాయం మేము కలుసుకునే అవకాశం మాకిమ్మని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము.
మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయించండి. అలాగే మీకు తోచినటువంటి మీ హృదయపూర్వకమైన కానుకను కూడా పంపించగలరని కోరుతున్నాను. మీ అందరికి వందనాలు. సెలవు.